మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే అమ్మ. నమస్తే రాజా. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు చాలా దారుణంగా రీల్స్ 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 ఫాలోవర్స్ కోసం, తర్వాత వచ్చేసి వ్యూస్ పెరగాలి అని చెప్పేసి ఘోరాతి ఘోరమైన నీచమైన పనులు ఆడవాళ్ళు ఎక్కువ చేస్తున్నారమ్మా. చీర పద్ధతిగా ఉంటది ఆడవాళ్ళకి అని చెప్పి ఆ చీరలోనే బీభత్సంగా భర్తకు చూపించాల్సింది పోనిచ్చి ప్రతి ఒక్క మొగాడికి లైవ్ లో చూపించడం ఎక్కువ మంది అయిపోయినారు. అందరు ఆడవాళ్ళు అనట్లేదు, ఇలా చేసే వాళ్ళ గురించి. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఇంట్లో పిల్లలు ఉంటారు, హస్బెండ్ ఉంటారు, మీకంటూ పేరెంట్స్ ఉంటారు, మీకంటూ రిలేటివ్స్ ఉంటారు. వాళ్ళందరి ముందర మీరు ఎలా ఉంటారు? మీకంటే ఏమీ లేదు, కానీ ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆ హస్బెండ్ ఎందుకు గమ్మగుంటున్నారు? అసలు హస్బెండ్ల పరిస్థితి ఏంటమ్మా? ఇలాంటి ఆడవాళ్ళకి ముఖ్యంగా పిల్లలు, వాళ్ళ ఇంట్లో హస్బెండ్, మిగిలిన వాళ్ళ గురించి అంతా వదిలేద్దాం. ఎప్పుడైతే మీరు అన్నారు ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ రాజుగారు, జీవితంలో ఒక మనిషి ఒక నియమం, ఒక నిబంధన, ఒక పద్ధతి, ఒక పాడు లేని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారనమాట. అంటే నేను ఏం చేస్తున్నాను, నేను చేసిన దానివల్ల నేను చాలా చెప్పాను, ఎన్నో వీడియోస్లో చెప్పాను ఈ విషయం, మళ్ళీ చెప్తున్నా. నేను చేసిన పని ఇది నీతి నిజాయితీగా చేస్తున్నానా, ఈ చేసిన పని ఎదుటి వాళ్ళకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎలాంటి మెసేజ్ ఇస్తుంది, దీనివల్ల నా ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఏమీ పట్టకుండా డబ్బులే కావాలి, సో నాకు లైక్స్ కావాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, దాని తర్వాత నాకు దీని ద్వారానే డబ్బులు కావాలి అనుకుంటే కొంతమంది ఆడవాళ్ళు మాత్రము చాలా బరి తెగించేసి, అంటే మనం కెమెరా ముందు చెప్పకూడని విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఎదుటి వాళ్ళను రెచ్చగొడుతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఎక్స్పోజింగ్ ఎంత ఎక్స్పోజింగ్ అంటే, మీరు డబ్బులు పే చేస్తే ఈవెన్ వాళ్ళు ఏమి చూపించడానికి కూడా, నాకు నిజంగా ఈ మాట మాట్లాడడానికి చాలా అసహ్యము, బాధ వేస్తుందండి. ఒక మహిళగా నేను మాట్లాడుతున్నాను. అది ఏది అయినా కూడా చూపించడానికి వాళ్ళు రెడీ అయిపోతున్నారు. నిన్న నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ చూశానండి. అమ్మాయికి దాదాపు ఒక 30-35 ఇయర్స్ ఉంటుంది. ఆమెకి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆమె రీల్స్ చేసేటప్పుడు పిల్లలు తిరుగుతున్నారు, హస్బెండ్ తిరుగుతున్నాడు. ఒక దరిద్రుడు, ఒక వెధవ అడుగుతాడు, నీ ఇన్నర్ కలర్ ఏంటి అని అడిగితే ఆమె తీసి చూసుకో అని బ్లూ కలర్ అని చూపించింది. అంటే మనకి ఎప్పుడైనా డ్రెస్ చేసుకున్నప్పుడు పొరపాటున మన అలా ఇన్నర్ ఇలా కనిపించింది అనగానే బాబాయ్ సిగ్గుతో చచ్చిపోతాం. అలాంటిది కావాలని అడిగింది. అంటే ఎందుకు? డబ్బులు పే చేస్తాడు కాబట్టి, వ్యూవర్షిప్ పెరుగుతుంది కాబట్టి. అంటే నువ్వు అదే అడిగాడు వాడు, రేపొద్దున ఇంకొకటి అడిగితే కూడా నువ్వు చూపించడానికి రెడీగా లేవని ఏమన్నా ఉందా? అంటే ఇందులో మళ్ళీ చెప్పినట్టుగా నీతి నిజాయితీ, ఒక ఎథిక్స్, ఒక డిసిప్లిన్ అనేది లేకుండా ఆ పని చేస్తున్నప్పుడు హస్బెండ్ చూశాడు, పిల్లలు చూశారు. రేపొద్దున నీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్ కానీ, పిల్లలు కానీ, ఎవరైనా పిల్లల పేరెంట్స్ కానీ, ఇదిగోరా మీ అమ్మాయి ఇలా చూపించిందంటే పిల్లలు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? అవన్నీ మీకు ఏం అవసరం లేదు. అసలు ఎట్లా అమ్మా? ఆడవాళ్ళు అనంగా, ఇంతమంది ఆడవాళ్ళు అనగానే మరి ముఖ్యంగా భారత స్త్రీలు అనగానే ఒక రకమైన గౌరవం చెప్పకుండానే చేతులెత్తి నమస్కారం చేసేవాళ్ళండి. ఇప్పుడు మీ ఇండియన్సా, మీ ఇండియాలో ఆడవాళ్ళ ఇలా తయారైపోయారని ఒక చీత్కారంగా మనం చూస్తున్నారు. ఎవరి వల్ల? కొంతమంది ఆడవాళ్ళ వల్ల. నీతి నిజాయితీ లేకుండా అర్ధరాత్రి 10 గంటలు అయిందంటే చాలు, మీకు ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఎదుటివాడు డబ్బులు ఇస్తే చాలు, ఏమి చేయడానికైనా, ఏమి చూపించడానికి, ఏ దరిద్రం చూపించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అని ఆడవాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా ఏం లేదండి వాళ్ళకు. ఒక చెప్పాను కదా, ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక సంస్కారము అనేది ఏమి లేదు. మీరు చేసేటప్పుడు మీ తల్లి తండ్రి, మీ అన్నయ్యలు కదా, మీ పిల్లలు, మీ హస్బెండ్ కదా, అంటే ఒక భార్య కానీ భర్త కానీ మీ మీద సర్వ హక్కులు ఎవరికి ఉంటాయంటే భార్యకు భర్తకు ఉంటాయి. సో మీ ప్రైవేట్ టైంలో మీరు చేయాల్సిన పని అంతా మీరు పబ్లిక్లో ఎవడో తెలియని ఒక బాధవ ఏదో అడిగానని చెప్పేసి మీరు ఏది చేయడానికి కూడా, ఏది చూపించడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు అంటే మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, దీనివల్ల మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది
మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే అసలు మీరు మనుషులేనా అని అనిపిస్తుందండి. అంటే వాళ్ళకేం చదువులు కూడా ఏం లేవు రాదుగారు. నేను చూసాను ఈ మధ్య పల్లెటూరు వాళ్ళు కూడా అంటే ఒక ఆవిడ మంచం మీద పడుకొని లైవ్ చేస్తుంది. ఒక ఆవిడ ఏంటి వెనక్కు తిరిగేసి ఏంటి వెనక బ్యాక్ నుంచే చూపిస్తూ నన్ను లైక్ చేస్తే నేను ముందుకు తిరుగుతానంటది. ఏంటంటే లైక్ చేసేది? ఏం లైక్ చేయాలి మిమ్మల్ని? మీరు పిల్లలకి ఏం చెప్తున్నారు? రేపొద్దున నీ పిల్లలు కూడా అదే చూస్తున్నారు. ఒక అమ్మాయి ఇలా రీల్స్ చేస్తున్నా వాళ్ళు ఆ పిల్లలు పిలుస్తు అమ్మ రామ్మా ఎంతసేపు చేస్తామమ్మా రీల్స్ అంటున్నారు. అంటే మీరు చేసేదంతా నీ పిల్లలు చూస్తున్నారు కదా. రేపొద్దున నీ కూతురు కూడా నీ పక్క రూమ్ లో ఆ పని చేయదని నువ్వు గ్యారంటీగా ఉంటావా? అమ్మ నువ్వే చేస్తున్నావు కదా. నువ్వు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన దాని మీద చేస్తే నేను 18-19 సంవత్సరాలమ్మా. కరెక్ట్. సో నా బ్రా కలర్ కాదు కదా, ఇంకా నేను ఏదన్నా చూపిస్తానంటదండి కూతురు. ఇంకా మీరు బతికి వేస్ట్. బతికి ఇలాంటి వాళ్ళు బతికి వేస్ట్ అండి. మీకు అంగవైకల్యం లేదు, ఏం లేదు. ఏ పనైనా మీరు చేసుకొని బతకొచ్చు కదా. ఇలాంటి పనులు అంటే నీతి నిజాయితీ లేకుండా ఎందుకు ఇంత దిగజారిపోతున్నారో తెలియట్లేదండి. ఇలా చేసినందుకే ఒక భర్త తన భార్యకి పిండం కూడా పెట్టాడు కదా. ఒక భర్త ఏం చేశాడంటే ఇలా చేస్తున్నది చూసి విసిగిపోయాడు ఆయన. ప్రతి ఒక్కరూ ఏంటి మీ ఆవిడ చేస్తుంది, ఏంటి మీ ఆవిడ ఇలాంటి పనులు చేస్తుంది. పిల్లలు వచ్చి నాన్న అమ్మ ఇలా చేస్తుంది నాన్న, మా స్కూల్లో అడుగుతున్నారు, మా టీచర్స్ అడుగుతున్నారు నాన్న అంటే ఆవిడ ఏమీ లెక్క చేయలేదు. నేను ఇదే చేస్తా అన్నప్పుడు ఆ భర్త విసిగి వేసారిపోయి రాధగాడు ఏం చేశాడంటే వెళ్ళి ఆమె ఫోటోకు దండ వేసి ఒక నదిలో, ఒక పారే నదిలో ఆ ఫోటో పారేసి పిండ ప్రదానం చేశాడు. అంటే ఆయన దృష్టిలో నా భార్య చనిపోయింది అంటే. లాస్ట్కి ఏంటంటే మీ భర్త నుంచి మీరు ఇలాంటి చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ లైవ్ చేసే వాళ్ళందరికీ మీరు ఏమైనా అనుకోండి, ఒక విజ్ఞప్తి ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. అది వాడు అడుగుతాడు, ఏయ్ డాన్స్ చెయ్యి, నీ పమిట ఇంకొంచెం కింది కను, ఒకసారి చీర పై కనుకు, ఒకసారి నడుము దిప్పు, నడుము కనబడట్లేదు అని మాట్లాడితే వీళ్ళు చేస్తున్నారండి ఆ పని. అంటే నిజంగా అవన్నీ వింటూ ఉంటే రాధగారు కడుపులో మండిపోయి ఒక రకమైన బాధ, ఒక రకమైన నాకైతే నిజంగా దుఃఖం వస్తుందండి. ఎందుకు ఆడవాళ్ళు ఇంత దిగజారిపోతున్నారు అంటే మిమ్మల్ని మీరు అగౌరవపరుచుకుంటూ ప్రతి ఆడవాళ్ళు అంతేనండి అని అంటున్నారు. ఒకరు తప్పు చేస్తే అందరినీ అంటున్నారు. అదే కదా. సో వాళ్ళని సపరేట్ చేయట్లేదు, ఆడ జాతినే అంటున్నారు. మనం మాత్రమే వీడియోస్ లో కొంతమంది మాత్రమే అని అంటున్నాం కానీ క్యాలిక్యులేట్ మాత్రం అందరు ఆడవాళ్ళంతా ఎంతో మంది ఆడవాళ్ళు కష్టపడి రాత్రుల పూట ఇంట్లో పని చేసుకుంటూ, బట్టలు కుట్టుకుంటూ, హుక్స్ కుట్టుకుంటూ, ఫాల్ కుట్టుకుంటూ కదా, ఇళ్లలో పని చేసుకుంటూ పుస్తకాలకు నేను ఒక ఆవిడండి, చాలా పేద ఆవిడ వచ్చింది. ఏం చేస్తున్నావు అమ్మా అంటే, లేదు మేడం పిల్లలకు పుస్తకాలు వాళ్ళు కొన్నారట, అట్టలేసి ఇమ్మన్నారు మేడం, నేను అట్టలేసి ఇస్తున్నాను మేడం, నాకు ఒక్కొక్క పుస్తకానికి 15 రూపీస్ ఇస్తానన్నారు మేడం. అది కదా నీతి నిజాయితీగా మీరు సంపాదించుకోవాల్సింది. డబ్బులు ఎలాగైనా సంపాదిస్తున్నారు, కానీ మనం ఏం చేసి సంపాదిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి లైవ్ చేసే ప్రతి ఒక్క స్త్రీ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఒకసారి అన్ని వదిలేసి ఆ కెమెరా మీదకి వచ్చి మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారంటే ఎదుటి వాడు మీకేం రెస్పెక్ట్ ఇవ్వడు. వాడి ఇష్టం, వాడు ఒక 200 కడతాడో, 100 కడతాడో, 300 కడతాడు. ఏది చూపించాలంటే మీరు అది చూపించాలి కదా. ఇంకొకటి భర్తలు పక్క నుండి చేస్తున్నారండి కొంతమంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏం లేవండి, ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం ఎథిక్స్ ఉండవు కదా. నువ్వు ఎట్లాగా డబ్బులు సంపాదించు. కాబట్టి ప్రతి ఒక్కరిని మనం వేడుకోవడమో, లేకపోతే రిక్వెస్ట్ చేయడమో, లేకపోతే మనము ఏ విధంగా చెప్తున్నామో ఒక పెద్దవాళ్ళుగా చెప్తున్నారు అనుకొని దయచేసి ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తును మీరే పాడు చేస్తున్నారు. నేను చెప్తున్నా మళ్ళీ, నువ్వు చేసే లైవ్ నీ కూతురు రేపు నువ్వన్న బట్టలు వేసుకుని నీ కూతురు రూమ్లో కూర్చొని బట్టలిప్పి కూడా చేస్తే కూడా మీరు సిగ్గుతో చచ్చిపోవాలి. ఎందుకంటే తల్లి ఏ దారిలో వెళ్తే పిల్లలు అదే దారిలో వెళ్తారు కదా. అమ్మ నువ్వు చేస్తున్నావు, అమ్మ నేను ఎందుకు చేయకూడదు అంటారు. సో మీకు ఎటువంటి రైట్ ఉండదు నీ పిల్లలను నువ్వు కోసం చేయడానికి. కాబట్టి
ఆడవాళ్ళు దయచేసి ఒకసారి డబ్బులు సంపాదించడం అనేది ముఖ్యం కాదండి, ఎలా సంపాదిస్తున్నాము అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకోండమ్మా నిజంగా. అంటే అందరు ఆడవాళ్ళను అంటున్నారు సొసైటీ లేదండి, నేను మొబైల్ ఇది- వచ్చే పాడైపోయింది అంటే మళ్ళీ ఈ వికృత చేష్టలు చూడలేక చచ్చిపోతున్నా. ఇది నేను చాలా బాధతో అసలు అంటే అలాంటివి తెలిసినప్పుడు నాకు నిజంగా చాలా బాధేస్తుందండి. వీళ్ళని ఎవరు మారుస్తారు? ఈ ఏమో. ఆడవాళ్ళని ఎవరు మారుస్తారు కదా? ఒక భర్త చేసుకున్న భర్త అంటే భార్య సజీవంగా ఉన్నప్పుడే పిండ ప్రదానం చేసి నీ ఫోటోకు దండేశాడు అంటే ఆయన జీవితంలో ఎంత విరక్తి చెందితే మీకు ఆ పని చేశాడు. అది సరిపోదా మీ జీవితానికి? ఆ తిరస్కారం సరిపోదా? కాబట్టి దయచేసి ఆడవాళ్ళు డబ్బులు సంపాదించండి, మీ ఫ్యామిలీ కోసం కష్టపడండి, కానీ నీతి నిజాయితీగా, ఒక రూపాయి తక్కువైనా కూడా మీరు నీతి నిజాయితీగా బతకండి.